యోబు 37:5. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు అంటండి ఆయన మన జీవితాలలో చేస్తారంట. మనము కోరుకునేది, ఆశపడేది, ఆయన వైపు చూసేది కూడా అదే కదండి. మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు యేసయ్య చేయాలి, అప్పుడు మన జీవితము బాగుంటుందని మనము ఆశపడుతూ ఉంటాం. అదే దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఈ దినమున. నేను గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాను, మీకు ఆశ్చర్యకరముగా అన్ని విషయాలలో నేను గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఎంతగానో ఉన్నతమైన స్థానములలో నిలవబెట్టి మీరు ఎంతగానో వర్ధిల్లుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా గొప్ప కార్యాలు చూడాలంటే ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరికి దేవుడు అంటూ ఉన్నారు, గ్రహింపలేని గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాను అంటూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, మన ఊహకి అందని రీతిగా మనము గొప్ప కార్యాలు మనము చూడబోతూ ఉన్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఒక జీవితాలలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనము ఆరాధిస్తూ, పూజిస్తూ, ప్రార్థిస్తూ మనము గడుపుతూ ఉంటే కనుక మన జీవితాలలో గొప్ప కార్యాలు చూడడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. దేవుని యొక్క వాక్యంలోని ఆయన పగటి వేళ యెహోవా తన కృప కలుగజేసి ఆజ్ఞాపించాను, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనములు, నా జీవితదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అవునండి, మన జీవితములలో ఎలాగా ఆయన యొక్క కృప, గొప్ప కార్యాలు జరుగుతాయి అని అంటే, గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసినప్పుడు మనము ప్రార్థిస్తాము, ఆయనని కీర్తిస్తాము. మనము ఎల్లప్పుడూ కూడా ఆయన మనకి తోడుగా ఉన్నారని మనము ఎంతగానో ఆరాధిస్తాము. కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు, మీ గొప్ప కార్యాలు చూడాలి అంటే ఆయన యొక్క నామమున మనము కీర్తించాలి, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించాలి, ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. అప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు మనము చూస్తామని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన యొక్క ధననిధి మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను మా జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు మేము చూసేలాగా మాకు సహాయం చేయండి నా ప్రభువా. నాయన మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు నాయన సహాయం చేయండి నా ప్రభువా. నాయన నా తండ్రి, అలాగే ప్రభు ఇదేమో నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్నవారిని, వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నీ తోడై ఉండండి నా ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన ఆరోగ్యాన్ని తీసుకుని స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు నా ప్రభు. సహాయం చే 190 దేశములకి నాయన తోడై ఉండండి. ఎటువంటి వైరస్ కానీ, ఎటువంటి అనారోగ్యాలు కానీ ఏమీ లేకుండా నా ప్రభు ప్రతి దేశం కూడా నాయన మంచిగా నాయన నా తండ్రి ఆర్థిక అభివృద్ధితో ఉండులాగిన సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి, ప్రతి ఒక్క పౌరుడికి నా ప్రభు మంచి ఉపాధిని అనుగ్రహించండి నా ప్రభు. దూర దేశాలకు వెళ్ళి నా ప్రభు కష్టించకుండా తను ఉన్న ప్రదేశంలోనే నాయన మంచిగా అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి నా ప్రభు. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి, ఎగ్జామ్స్లో తోడై ఉండండి. అలాగే నాయన బిడ్డ తల్లి క్షేమంగా డెలివరీ అయ్యి ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ప్రతి బిడ్డని నాయన మీ యొక్క కృపలో భద్రపరిచి నాయన ఉన్నతమైన స్థానంలో వారిని పెట్టి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.